అత్తమ్మ ఏం చేస్తున్నాను? జొన్న రొట్టె పిండి పొడి పిండి ఉప్పుకొని ఉడుకు నీళ్ళు పెట్టి ఉప్పుకొని ఇట్లా వేయాలి. చేసి మిషన్ మీద వస్తాలా లేకపోతే చెక్క మీద వస్తాలా అంతే. గరం మీద తీసుకొని ఫస్ట్ పెట్టుకున్నావు కదా? అంతే. కూడా చూపి నువ్వే ముట్టించి నీళ్ళు వేసారు రాగానే వేసి ఇట్లా వేసి కలుపుకున్నాను. కొంచెం అంత పిండి వేసి అంతే అందాజ కొద్ది ఇట్లా కలుపుకున్నాను. ఇట్లా కలుపుకొని గరం మీద తీసుకొని ఫస్ట్ పెట్టుకున్నావు కదా? అంతే. పెట్టుకొని ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా వేసిన పిసికి దీన్ని మీద పెట్టి ఒత్తులు అన్నొత్తాలు ఇట్లా కొట్టిన కొట్టాలి. రొట్టె అవుతుంది జొన్న రొట్టె. ఇది వీజీగా జొన్న రొట్టె. మళ్ళీ మంచిగా హెల్త్ కూడా మంచిది కదా? మంచిది. ఇది మీరు ఇవే తింటుండే కదా ముందటి నుంచి? చిన్నగా ఉండగా బాగా తిన్నాం. ఇంకా మా అత్తమ్మ మంచిగా జొన్న రొట్టె కాల్చి మటన్తో అందరికి పెడుతుంది. మేము వచ్చిన ప్రతిసారి మటన్తో జొన్న రొట్టె కానీ మినపప్పు కానీ టమాటో మెంతికూర కానీ అట్లా ఏదో ఒక కాంబినేషన్ చేసి పెడుతుంది.